హైదరాబాద్ బుక్ ఫేర్ లో వెరైటీ బుక్ స్టాల్స్ స్వాగతం పలుకుతున్నాయి. బుక్ స్టాల్స్ లో ఏర్పాటు చేసిన బుక్ డొనేషన్ బాక్స్ ఆకట్టుకుంటోంది. కొత్త పుస్తకాల ఆవిష్కరణ, కళాకారులతో ప్రత్యేక ప్రోగ్రాంల ఏర్పాటుతో బుక్ ఫేర్ సందడిగా మారింది. హైదరాబాద్ బుక్ ఫేర్ లో స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడూ చదివిన పాత పుస్తకాలు తమకు డొనేషన్ చేయాలనే బుక్ ఫేర్ సొసైటీ పిలుపునకు మంచి స్పందన వస్తుందని చెబుతున్నారు నిర్వాహకులు. హైదరాబాద్ బుక్ ఫేర్ లో పుస్తకాల నిధి బ్యాంకు పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ దగ్గర వాళ్ళ ఇళ్ళలో పుస్తకాలు, అమూల్యమైన పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు బుక్ కల్చర్ తగ్గిపోయి లుక్ కల్చర్ పెరిగిన సందర్భంగా ఆ పుస్తకాలని వాళ్ళ ఇళ్లలో వృధాగా ఉండిపోకుండా ఉండేందుకు, అవి సద్వినియోగపరుచుకునేందుకు ఈ పుస్తకాల నిధి బ్యాంకును ఏర్పాటు చేశాం. సామాజిక అంశాలతో పుస్తకాలు రాసి ఎన్నో అవార్డులు అందుకున్న ప్రముఖ రచయిత డాక్టర్ కేశవరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన బుక్ స్టాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అతడు కేశవరెడ్డి పేరుతో బుక్ స్టాల్ ఏర్పాటు చేశారు. 40 ఏళ్లు కుష్టు, ఎయిడ్స్ రోగులకు సేవలందించిన గొప్ప వ్యక్తి కేశవరెడ్డి అని చెప్పారు. ప్రభుత్వం గుర్తించిన ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. దాంట్లో మొదటగా తీసుకోవాల్సిన వ్యక్తి కేశవరెడ్డి. చాలా గొప్ప వ్యక్తి. నవలకారులో ఉండాల్సిన మొదటి వ్యక్తి ఇతనే. 30 సంవత్సరాల పాటు కుష్ఠరోగులకు సేవ చేశాడు. అలాగే తర్వాత 10 సంవత్సరాలు కూడా ఎయిడ్స్ రోగస్తులకు ఎంతో తను దగ్గరుండి, ఎవరు మనం సాధారణ వ్యక్తులు అలాంటి వ్యక్తుల దగ్గరికి పోనేవారు. కానీ కేశవరెడ్డి అలాంటి గొప్ప వ్యక్తి వాళ్ళకు ఇంత సాయం చేశాడు. సమాజంలో మహిళలకు జరిగే వివక్షత, వాళ్ల పోరాట పటిమకు సంబంధించిన పుస్తకాలతో మహిళా మార్గం ఏర్పాటు చేసిన బుక్ స్టాల్ ఆకట్టుకుంటోంది. మహిళల హక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నామని చెప్పారు. వారిని చైతన్యవంతుల్ని చేయడంలో భాగంగానే బుక్ స్టాల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా మహిళల మీద పుస్తకాలండి. దాంతోపాటు రాజ్యహింస మీద, సామ్రాజ్యవాదం మీద, అంటే మహిళలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తున్నటువంటి అన్ని సామాజిక సమస్యల మీద కూడా మేము పుస్తకాలు తీసుకొచ్చినాం. మా పత్రికలో కూడా అటువంటి కాలమ్సే ఉంటాయి. అంటే దళిత మహిళ కావచ్చు, లేకపోతే సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్ష కావచ్చు, మహిళలకు సమాజంతో ఉన్న సంబంధాన్ని చూపించే పద్ధతిలో మా రచనలు కానీ మా ప్రచురణలు కానీ ఉంటాయి. యువత ఎక్కువ శాతం బుక్స్ చదవకపోవడంపై మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుక్స్ చదవడంతో ఇంపార్టెంట్ విషయాలు గుర్తుంచుకుంటారని చెబుతున్నారు. పుస్తకాలు చదివేటటువంటి దశ నుంచి సినిమాలు చూడడము, టీవీలు చూడడము, మొబైల్ ఫోన్లో వీడియోస్ చూడడము, ఫేస్బుక్ చూడడము, వాట్సాప్ చూడడము. పుస్తకం చదవడం వల్ల భాషా పరిజ్ఞానము, విషయ పరిజ్ఞానంతో పాటుగా చదువుతున్నప్పుడు మనము చదివేటటువంటి విషయాన్ని మనస్సులో ఊహించుకోవడం వల్ల ఊహాశక్తి, క్రియేటివ్ థింకింగ్ అనేటటువంటిది పెరుగుతుందన్నమాట. మరోవైపు పసిపిల్లలను కాపాడుదాం, ప్రజలకు అవగాహన కల్పిద్దామంటూ బేటీ జిందాబాద్ స్వచ్ఛంద సంస్థ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. బుక్ ఫేర్ ను ఉపయోగించుకుంటున్న ఈ సంస్థ ఆడపిల్లలపై వివక్ష చూపకుండా అవగాహన కల్పిస్తోంది.